పైన వ్యవహారం కాదు, స్ట్రాంగ్ గానే ఉన్నాడు బాబు దగ్గర, తీసుకుంటున్నారు, గట్టిగా పోరాడి సాధిస్తున్నాడు. ఈవెన్ ఫస్ట్ ట్రిప్ నామినేషన్ పోస్ట్ లో 3 ఇచ్చారు, అవును, బీజేపీకి 1 ఇచ్చారు. రెండోసారి ఈయన వెళ్ళి అప్పుడు ఏదో అనిత మీద ఆగ్రహం వ్యక్తం చేయడం ఇది అయ్యేటప్పటికి ధన్మని రెండోసారి ఏం చేశారు, 10 ఇచ్చారు టోటల్గా, బీజేపీకి 3 ఇచ్చారు. అట్లాగా అంటే పొత్తు ధర్మంలో ప్రతిసారి చేసేది ఏంటి, చంద్రబాబు గారు నాయకుల్ని మేనేజ్ చేస్తాడు. నాయకులు మేనేజ్ అయిపోయి కార్యకర్తలని గాలికి వదిలేస్తారు. కింద క్యాడర్కి పెద్దగా వచ్చే కాదు, నాయకుల వరకు కంఫర్ట్. ఈయన దగ్గర నాయకుడు ఆ గౌరవం పొందుతాడు, ఈయన కూడా నాయకుడు గౌరవం ఇస్తాడు, తెలివిగా మేనేజ్ చేస్తాడు. ఈయన తన కార్యకర్తలకి తన నాయకులకి బాగా చేసి పెడతారు చంద్రబాబు. అట్లాంటిది పొత్తు ధర్మంలో రావాల్సింది బలవంతంగా రాబట్టుకుంటున్నాడు. అట్లాగా ఆ నామినేటెడ్ ఎమ్మెల్సీ తీసుకోగలగటం ముందే తీసుకున్నారు. ఇప్పుడు రాజ్యసభ, ఇది మంత్రి రాజ్యసభ 2026లో ఇస్తారట. మరి ఈ లోపుగా మంత్రి ఇచ్చి అప్పుడు రాజ్యసభకి ఇచ్చి కేంద్ర మంత్రిగా పెట్టించుకుంటారా? అలా కూడా ఉందా? అంతే కదా, 2 కోణాలు ఉన్నాయి. అంటే వాళ్ళు ఏమి బయటికి చెప్పలేదు, మంత్రి పదవి ఇస్తున్నామని వరకు చెప్పారు అంతే. కానీ 2026లో రాజ్యసభకి హామీ ఇచ్చారన్నమాట వాస్తవం. ఆ ముక్క కూడా చెప్పారు, వాళ్ళ పత్రికల్లోనే వచ్చినాయి. కాబట్టి 2026 దాకా ఈయన రాజ్యసభ సభ్యుడిగా ఉంచి అప్పుడు దీనికి వెళ్ళడమా సెంట్రల్కి, కేంద్ర మంత్రివర్గంలోకి, రాజ్యసభకి, లేదా